రగులుతున్న రావణ కాష్టం, చలికాచుకుంటున్న చేతులు ఎవరివి? మీకు పేరు రావాలా? అయితే పవన్ కళ్యాణ్ని నోటికి వచ్చిన బూతులు తిడితే మీ కోరిక నెరవేరుతుంది అనే ధోరణి ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది. తమ పేరు హైలైట్ కావడం కోసం పవన్ కళ్యాణ్ పేరుని ఏదో ఒక విధంగా వాడుకోవడం పరిపాటి అయ్యింది. పురాణాల్లో ఒక కథ ఉంది. దూర్వాసుడి శాపానికి గురైన వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు విష్ణుమూర్తిని శాపం నుండి ఉపశమనం కోరుకుంటారు. అప్పుడు విష్ణువు, మీరు నా భక్తులుగా 7 జన్మలు ఎత్తుతారా, శత్రువులుగా 3 జన్మలు కోరుకుంటారా చెప్పండి అని అడుగుతాడు. అందుకు ఆ జయవిజయులు 7 సంవత్సరాలు వైకుంఠం విడిచి ఉండలేం కనుక శత్రువులుగా 3 జన్మలు ప్రసాదించమని వేడుకుంటారు. పవన్ కళ్యాణ్ని పొగిడితే వచ్చే పేరు, డబ్బు, పదవుల కన్నా తిడితే వచ్చేవే ఎక్కువ అని, పైగా తొందరగా జనాన్ని ఆకట్టుకోవచ్చు అనే ఆలోచన ఉన్నట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా కొందరు వ్యక్తులు అనుసరించిన విధానం చూస్తే నిజమే అనిపిస్తుంది. వారిలో ప్రముఖుల పేర్లు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారి గ్రాఫ్ పెరగాలి అనుకున్నప్పుడల్లా వాళ్ళు ఇదే మార్గాన్ని ఎంచుకోవడం కనిపిస్తుంది. సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని, కొందరు జర్నలిస్టులు, కొందరు రాజకీయ నాయకులు, కొందరు ఆయా పార్టీలలో పదవులు, రెమ్యూనరేషన్ ఆశించేవాళ్లు, కొందరు యూట్యూబర్లు కూడా ఇదే తరహా మార్గాన్ని ఎంచుకోవడం గత కొన్ని ఏళ్లుగా చూస్తున్నాం. అయితే కేవలం పేరు ప్రఖ్యాతులు, డబ్బు, పదవుల కోసమే కాకుండా ఐడియాలజీతో కూడా పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ మీడియాలో హల్చల్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా సనాతన ధర్మ వ్యతిరేకులు, లెఫ్ట్ వింగ్ వాళ్ళు కూడా ఇదే బాట ఎంచుకుంటున్నారని విశ్లేషకులు పలు చర్చా కార్యక్రమాల్లో ప్రస్తావించడం జరుగుతోంది. తెలంగాణలో కూడా ఒక వర్గానికి కొమ్ము కాసే వ్యక్తులు, ఒక కొత్త పార్టీ నేత ఈ ధోరణినే కనబరచడం చూస్తున్నాం. ఎంత బూతులు తిడితే అంత గొప్ప అనే ధోరణిలో మరికొందరు ఉన్నారు. ఎథిక్స్ అన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా పరుష పదజాలంతో రెచ్చిపోవడమే ప్రజల్లో పలుకుబడి సంపాదించడానికి ఏకైక మార్గం అని నమ్ముతున్నట్లుగా ఉంది పరిస్థితి. వారిలో ముఖ్యంగా ఈ మధ్యనే జడాశ్రవణ్ నిర్వహించిన దళిత క్రైస్తవ సభ వేదికపై అధిక ప్రసంగం చేసి అరెస్టు అయిన ప్రశ్న రావణ్ ప్రముఖుడు. కేవీఆర్ అనే తెలంగాణకు చెందిన జర్నలిస్టు కూడా అరెస్టై బెయిల్ మీద బయటపడ్డాడు. జర్నలిజం పేరుతో తెలంగాణ సెంటిమెంటుని అడ్డం పెట్టుకుని కొందరు రేపిన తీవ్రమైన దుమారం మనం చూశాం. దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీల అండదండలు కూడా ఉన్నాయని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నిజానిజాలు ఏవైనా రావణ్ అరెస్టు, ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు గత సంవత్సరంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడి అంతే స్థాయిలో ఇబ్బందులకు గురి అయిన పోసాని మురళీకృష్ణ వంటి వారిని మనం చూస్తున్నాం. మరి ఇదే మార్గం మంచిది అనుకున్నారేమో సుగాలి ప్రీతి తల్లిగారు కూడా ఒక రాయి వేశారు. రావణ్కి 4 కేసులలో బెయిల్ వచ్చింది. చివరిగా ఉపా యాక్ట్ క్రింద మళ్లీ 5వసారి అరెస్ట్ చేశారు. ఈసారి బెయిల్ రాలేదు. అతని మొబైల్లో అనేక సంచలనాత్మకమైన విషయాలు బయటపడ్డాయని చెప్తున్నారు. అశ్లీలమైన వీడియోలు, రాజకీయ కుతంత్రాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాట్సాప్ మెసేజ్లు కూడా రిట్రైవ్ చేశారు. అయితే ఈ ఆరోపణలు నిజమైనవా, నిరాధారమైనవా అన్నది కోర్టులు తేల్చాలి. న్యాయవాది జడశ్రవణ్ అతని తరపున నిలబడి బయటకు తెప్పించే ప్రయత్నం చేసి చివరికి చేతులు ఎత్తేయవలసి వచ్చింది. రావణ్ మాట్లాడినదే గతంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడుగా, మరి అతను చేయగా తప్పు కానిది రావణ్ చేస్తే తప్ప అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం రెండింటికి వ్యత్యాసం ఉంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద, అతని తల్లి మీద, కుటుంబం మీద వ్యక్తిగత వ్యాఖ్యలకు నిరసనగా విని విని విసుగెత్తిన పవన్ కళ్యాణ్ తనను దత్తపుత్రుడు అంటూ మాట్లాడే వాళ్లకు చెప్పు చూపించి బుద్ధి చెబుతాను అని అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ రావణ్ని గాని మరి ఏ ఇతర నాయకులను గాని వ్యక్తిగతంగా దూషించలేదే. మరి ప్రశ్న, రావణ్ ఎందుకు అంత తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డాడు? వ్యక్తిగత దూషణలకు దిగడం సమంజసం ఎలా అవుతుంది? రెండూ ఒకటి ఎలా అవుతాయి? ఉపా చట్టం క్రింద రావణ్ అరెస్టుని విభేదిస్తూ గతంలో పవన్ కళ్యాణ్ కూడా నక్సలిజానికి ఆకర్షితుడిని అయ్యానని చెప్పాడు కదా అంటూ వ్యాఖ్యానించారు. అయితే
అది తాను టీనేజ్లో అలా ఆలోచించేవాడినని చెప్పాడే గాని తను ఏ ఒక్క నక్సలైట్ నాయకుడినో సమర్థిస్తూ గాని ఏ ఒక్క నక్సల్ ఘాతుకాన్ని సమర్థిస్తూ గాని నేటి మావోయిస్టు కార్యకలాపాలను గాని సమర్థిస్తూ ఏ వ్యాఖ్యలు చేయలేదు అనేది గమనార్హం. మరి రావణ్ వ్యవహారం, పవన్ కళ్యాణ్ గత వ్యాఖ్యలు రెండూ ఒకటి ఎలా అవుతాయి అని కొందరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. రావణ్, ప్రకాష్ రాజుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, దళిత క్రైస్తవ సభలో క్రైస్తవ సమస్యలను పక్కన పెట్టి సనాతన ధర్మంపైన, పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన రాజకీయ వ్యక్తిగత దోషణలకు ఆ వేదికను వాడుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇది మతాల మధ్య చిచ్చుకు కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎంచుకున్న కుట్రలో భాగమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు అతని పేరు బత్సల కూరి జోసెఫ్. మరి రావణ్ అని ఎందుకు పెట్టుకున్నాడు? రావణుడు సనాతన ధర్మానికి వ్యతిరేకి కాదు. అతడు వైదిక బ్రాహ్మణుడు, అనేక ధర్మశాస్త్రాలు తెలిసినవాడు, వేదం చదువుతూ నిత్య సంధ్యావందనం చేసే సద్బ్రాహ్మణుడు, మహాశివభక్తుడు. కేవలం హరిద్వేషి మాత్రమే. అతనికి రాముడితో మాత్రమే శత్రుత్వం. అది అతని డెస్టినేషన్. మరి ఈ జోసెఫ్కి ఆ పేరు పెట్టుకోవాలని అనే ఆలోచనకి కారణం రావణుడు దళితుడనే కారణమా? రావణుడు సుమాలి అనే రాక్షసుని కూతురు కైసకికి వైశ్రావుడు అనే బ్రాహ్మణ ఋషికి పుట్టినవాడు. యుక్త వయసు వచ్చే వరకు శ్రద్ధాభక్తులతో వేదం నేర్చుకుని యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ గడిపాడు. శుక్రాచార్యుని ప్రభావం చేత తాను రాక్షస గణాలకు అధిపతి అయ్యాడు. రావణుడు దళితుడు కాదు, అణచివేయబడిన వర్గానికి చెందినవాడు కాదు. కుబేరుడు నుండి లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నవాడు. దేవతలను, శివుడిని కూడా ధిక్కరించిన పరాక్రమవంతుడు, లంకాధిపతి. రావణుడు రాక్షసమాత గర్భాన జన్మించిన కారణంగా రాక్షసుడు అయ్యాడు. సనాతన ధర్మంలో రాక్షసులను తక్కువగా ఏమీ చూపలేదు. హిరణ్యకశిపుడు, రావణుడు, నరకాసురుడు, బాణాసురుడు, జలంధరుడు, బలిచక్రవర్తి, రాహుకేతులు వంటి రాక్షసులు ఎందరినో గొప్పగా ప్రశంసించింది. వాళ్లు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మాత్రమే శిక్షించబడ్డారని చెప్పింది. ఈ మధ్యకాలంలో ఈ సనాతన ధర్మ నినాదాన్ని ఎక్కువగా వినిపించింది పవన్ కళ్యాణ్. దానికి కారణం తిరుపతి, దుర్గగుడి, రామతీర్థం వంటి ఆలయాలలో జరిగిన కొన్ని అపచారాలు, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు. అయితే ఇది ఒకటే కారణమా అంటే కాదు, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే సందేహం వినిపిస్తోంది. ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ కూటమికి విజయం కలిగించే దిశగా అడుగులు పడుతూ ఉండడంతో అతనిని నిరోధించాలనే ఉద్దేశంతో, అసహనంతో వరుస క్రమంలో పవన్ కళ్యాణ్నే టార్గెట్గా వివాదాలకు తెరలేపుతున్నారనే సందేహం చాలామందిలో ఉంది. ఎవరి ఆట వాళ్ళది? గత కొన్ని రోజులుగా ప్రాంతీయవాదం ముసుగు, మతం ముసుగు, సినిమా టైటిల్ ముసుగులో పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిగత దాడిని ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఉద్రిక్తతలను ప్రోత్సహించే విధంగా కొన్ని ప్రెస్ మీట్లు, ఇవన్నీ చూస్తూ ఉంటే వీటి వెనుక కొందరి రాజకీయ ప్రయోజనాలు, కొందరి ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వ్యక్తిగత దాడులకు దిగకుండా సమస్యలపై స్పందించడం, ప్రశ్నించడం సరైన పద్ధతి. జస్ట్ ఆస్కింగ్ అనే ప్రకాష్ రాజు ఆ హ్యాష్టాగ్ క్రింద కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం మాత్రమే కనిపిస్తోందా, లేక మత విద్వేష కోణం కూడా ఉందా అనేది చర్చనీయాంశం అయ్యింది. సూడో సెక్యులరిజం, లెఫ్ట్ భావజాలం ఉన్నవాళ్లు, క్రైస్తవ మతాభిమానం ముసుగులో సనాతన ధర్మంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవాళ్లు, ఎన్డీఏ వ్యతిరేకులు అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఆంధ్ర కూటమి నాయకులను టార్గెట్ చేయడం జరుగుతోంది అనేది నిర్వివాదాంశం. దురదృష్టవశాత్తు ఈ గ్రూపులో కొందరు రాజకీయ మేధావులమని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు అని చాలామంది నెటిజన్ల అభిప్రాయం. ప్రస్తుత సిచ్యువేషన్ ప్రకారం ప్రశ్న రావణ్కి మరో 6 నెలలు కారాగారవాసం తప్పదు అని కొందరు అంటూ ఉంటే, కొందరు ఉరిశిక్ష అని, కొందరు యావజ్జీవ శిక్ష అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, ప్రశ్నించడం అంటే వ్యక్తిగత విమర్శలు, బూతులు మాత్రం కావు. ప్రశ్న సహేతుకం అయితేనే సమాధానం అందుకు తగినట్లుగా ఉంటుంది. ఇక సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లి పవన్ కళ్యాణ్పై వేసిన కేసు కూడా అర్థం లేనిది. ఇందులో పవన్ కళ్యాణ్ ఎంతవరకు బాధ్యత తీసుకోవాలో అంతవరకు తీసుకున్నాడు. ఇప్పుడు అది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేతిలో ఉంది.
సాక్ష్యాలు చెరిపివేయబడ్డాయి, దర్యాప్తు ముందుకు సాగదు అని వాళ్ళు స్పష్టం చేస్తే ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఆమె వేసిన కేసు ఆకాశం మీదికి విసిరిన రాయి మాత్రమే. ఈ మొత్తం వ్యవహారంలో లాభాన్ని ఆశిస్తున్నది ఎవరు? ఈ మంటతో చలి కాచుకుంటున్నది ఎవరు? చేతులు కాల్చుకుంటున్నది ఎవరు? ఎవరని మీరు భావిస్తున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోతో మీరు ఏకీభవించినట్లయితే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.